హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చూసింది ఇప్పుడు దాకా ఆన్లైన్ క్లాసులో చెప్పాను. ప్రాక్టికల్గా ఎలా చేద్దాము అన్నది ఎలా చూపిద్దామని చేస్తున్నాను ఈ వీడియో. అంటే మీ బర్రెల కోసం ఇది ఇలా పచ్చిగడ్డి పెంచి రోజు ఇక్కడ నుంచి సప్లై చేసేటట్టు. ఒక బర్రెకి సంవత్సరానికి 14 సెంట్లు సరిపోతుంది. ఒక ఇక్కడ ఎంత పండితే అంత. ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు బర్రెలు మాత్రమే మాట్లాడుకుందాము. పచ్చిగడ్డి ఇలా పెంచేసి ఇక్కడ నుంచి సరఫరా చేద్దామని. ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ గడ్డి పండుతుంది, ఏ గడ్డి పండటం లేదు, సాయిల్ టెస్ట్ చేయించి ఫస్ట్ వనరులు ఉన్న ప్లేస్లో స్టార్ట్ చేద్దామని. ఎట్లా బోరు వాటర్ ఉన్న దగ్గర, లేదా వాగులు చెరువులు ఉన్న దగ్గర. సో అంటే వాటర్ సోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ పండిద్దామని ఫస్ట్ అక్కడ ప్రొవైడ్ చేద్దామని. ఇక్కడ తెనాలి పక్కన ఇది. ఇక్కడ వాటర్ సోర్స్ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 బర్రెల కోసం వేసాము. ఇక్కడ ఈ గడ్డి అంతా, ఈ గడ్డి ఇక్కడ నుంచి సోర్సెస్ చేస్తాము. ఈ చూసారా వెనుకున్న గడ్డి, ఈ గడ్డి అంతా బర్రెలకి ఎప్పటికప్పుడు డైలీ పొద్దున సాయంత్రము తీసుకెళ్ళి బర్రెలకి వేసేస్తాము. ఈ గడ్డిలో ఇంకేమన్నా సూపర్ నైపర్ కానీ, ఇది మామూలుగా అయితే చెరకేసాము. చెరక కాదు, ఈ సూపర్ నైపర్ ఏ మట్టికి ఏ గడ్డి సూట్ అవుతుందో అది చూసి అది పెంచి పచ్చిగడ్డిని మన బర్రెలకి పొద్దున సాయంత్రం సప్లై చేస్తాము. రండి ఫ్రెండ్స్, కోద్దాము. దగ్గరికి రారా, నేను కోస చూపించు. ఇలా శ్రేష్టమైన పచ్చిగడ్డి రోజు పొద్దున్న పొలానికి వెళ్ళి సాయంత్రం పొలానికి వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేరు ఫ్రెండ్స్. పెద్దోళ్ళైనా కానీ, ఇంట్లో లేడీస్ అయినా కానీ, లేదా పార్ట్ టైం చేసుకునే వాళ్ళైనా కానీ కుదరదు. పొద్దున్నే ఇలాగే పచ్చిగడ్డి పెంచి పొద్దున సాయంత్రం మేము హోమ్ డెలివరీ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. పెద్దోళ్ళు ఏంటంటే ముసలోళ్ళకి, హౌస్ వైఫ్లకి ఏంటంటే ఇట్లా పొలాల మీద తిరిగి గడ్డి కోసుకొని రావాలి పొద్దున్నే అంటే అయ్యే పని కాదు. ఇలా పచ్చిగడ్డి రోజు డెలివరీ ఇస్తాము ఫ్రెండ్స్. పచ్చిగడ్డి ఇస్తాము. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే ఇంటి దగ్గర ఉన్న హౌస్ వైఫ్లకి, లేదా పెద్దోళ్ళు అయిన వాళ్ళకి, ముసలోళ్ళు అయిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంటుంది. నాకు బిజినెస్ జరిగినట్టు ఉంటుంది. వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది అన్న ఆలోచన ఫ్రెండ్స్. ఇది మేము రోజు ఇట్లాంటి ఫ్రెష్ పచ్చిగడ్డి అయితే పొద్దున సాయంత్రం మేమే చూస్తాము. విషయానికి వచ్చేసరికి ఎండుగడ్డి ఇలా భద్రపరిచి, ఎండుగడ్డి ఎప్పటికప్పుడు పొద్దున సాయంత్రం, ఇది కూడా పొద్దున సాయంత్రం మేము బర్రెలకి ఇస్తాము. బర్రెలకి ఇచ్చి ఒకవేళ పచ్చిగడ్డి గబుక్కన ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే ఇంకేమన్నా వాతావరణ విషయాలు ఏమైనా వచ్చినా, అదే ఏమన్నా పుట్టుకుపోయినా కానీ సైలేజ్ గడ్డి కానీ, లేదా సైలేజ్ గడ్డి కానీ, అలాంటి సప్లిమెంట్ లేదా హైడ్రోపోనిక్ పద్ధతిలో గడ్డి పెంచి మీకైతే సప్లై చేస్తాము. సైలేజ్ గడ్డి కానీ, లేకపోతే ఇంకేమన్నా చెప్పండి, సైలేజ్ గడ్డి కానీ ఇంకేమన్నా ఆ టైంలో ఫస్ట్ టైంలో మాత్రం మీకైతే సప్లై చేస్తాము. ఈ ఎండుగడ్డి కూడా పొద్దున సాయంత్రం ఇస్తాము. ఎండుగడ్డి వేసుకొని స్థలం కావాలి అంటే కనీసం ఒక బర్రెకి 2 సెంట్లైనా ఉండాలి. అదే ఇందాక ఇచ్చాం కదా పచ్చిగడ్డికి అయితే కనీసం 14 సెంట్లైనా కావాలి ఒక బర్రెకి. పొద్దున సాయంత్రం వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేరు. అది మేమైతే ప్రతి ఇంటికి ఇస్తాము. తౌడు, మిక్చరు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి రెడీ చేసుకున్నాము. ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి ఇంకేమన్నా దానా కావాలంటే దానా, ఇందులో కొబ్బరి పిచ్చి కానీ, లేదా మినప చెక్క కానీ, వేరుశనగపప్పు చెక్క కానీ తీసుకెళ్తాము. ఏది బలం అనుకుంటే అది. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎంప్లాయీ ఏ తప్పు చేయకుండా ఫస్ట్ నుంచి గడ్డి కోసేటప్పుడే గడ్డిలో ఏం కలపకుండా, మిక్చర్లో ఏం తీయకుండా, పాలు పోసేటప్పుడైనా వర్క్ స్టార్ట్ కాడ నుంచి ఎండింగ్ దాకా హెడ్ క్యామ్ కానీ చెస్ట్ క్యామ్ కానీ కంపల్సరీ పెట్టుకునే చేస్తాడు. అది ఇందాక పెట్టుకోలేదు నేను పచ్చిగడ్డి కోసేటప్పుడు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను. వర్క్ అయిపోయిన దాకా చెస్ట్ క్యామ్ కానీ హెడ్ క్యామ్ కానీ
వర్క్ ఎండ్ అయిన దాకా కంపల్సరీ పెట్టుకునే ఉంటాడు. అది ఫ్రెండ్స్, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా, మిక్చర్ దానికి సరిపడా తీసుకెళ్ళేసి కస్టమర్కి ఇస్తాము. కస్టమర్ ఎవరికి బరువులు ఉన్న వాళ్ళకి, 1-2 బరువులు ఉన్న వాళ్ళకి, చేసుకోలేని వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి ఏంటంటే పచ్చిగడ్డి పెంచి స్థలం ఇచ్చి ఎండుగడ్డికి స్థలం అంతా మేమే చేసి మీకు ఓన్లీ బరువులు ఉంటే కస్టమర్ని కలిసి మిక్చరు, తౌడు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఎప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడు అంటే మీరు పొలానికి వెళ్ళకుండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా తీసుకొచ్చి మనోడికి ఇచ్చాను. మనోడు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ మనకి ప్యాడ్ ఇచ్చి మనమేమో ప్యాడ్ తీసుకొని వెళ్ళిపోతాము. పాల కింద దగ్గర పోసి వస్తాము. ఇదిగో పచ్చిగడ్డి, ఎండుగడ్డి డైరెక్ట్ ఆవులకు కానీ బరువులకు కానీ మీ దగ్గర ఉండే గడ్డి తినే ఏదైనా సప్లై చేసేస్తాను. పచ్చిగడ్డి కావాలన్నా, ఎండుగడ్డి కావాలన్నా డైరెక్ట్ సప్లై చేసేస్తాను. అది డైరెక్ట్గా పచ్చిగడ్డి అవతల ఎండుగడ్డి, ఆవులు మనం సప్లై చేసింది ఇదంతా డైరెక్ట్గా ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఎప్పటికప్పుడు భద్రపరిచి మీకు ఇబ్బంది లేకుండా మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాము. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పాలు తీసి ప్యాడ్ ఎత్తి మాకు ఇవ్వటం. ఓకేనా? తమ్ముడు ఇప్పుడే పాలు తీసాడు. పాలు తీసి మనం కొలిచి ఎన్ని లీటర్లు ఉన్నాయి ఏందన్నది కొలిచి దాని శాతం చూసి ఎంత ఉంది ఏందన్నది దాని శాతం చూసి లీటర్లు ఎన్నో కొలిసి దాని శాతం చూసి, అంటే ఇప్పుడు 1-2 బరువులు కాబట్టి మనం చిన్నదంతా తీసుకొచ్చాం. లేదంటే పెద్ద బరువులు అంటే పెద్ద మోతాదులో మనకి ఉన్న కస్టమర్స్ ఉంటే లారీతో పాటు లేదా వ్యాన్తో పాటు తీసుకొచ్చేసి మనం ఆ శాతం మిషన్ డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చేస్తాము. 1-2 కస్టమర్లు కాబట్టి మనం జస్ట్ ఈ మిషన్ తోటి చెక్ చేస్తున్నాము పాల శాతం ఎంత. పాలు కొలిచి పాల శాతం చూసి పాలు తీసుకున్న తర్వాత పాల శాతం లీటర్లు మీ దగ్గర ఒక బుక్లో రాసి మా దగ్గర ఒక బుక్లో రాసుకొని, మీ దగ్గర ఒక బుక్ మా దగ్గర ఒక బుక్, పాల కార్డుని తీసుకొని, ఇది పాల కార్డు అనుకోండి, పాల కార్డుని తీసుకొని పాల కేంద్రం దగ్గరికి వెళ్ళేసి వెళ్ళి పాల కేంద్రం దగ్గర పోసి వస్తాము. ఓకేనా? ఈ పాలు తీసుకొని పాల కేంద్రం దగ్గర పోసి ఈ పాల కార్డులో రాయించుకొని వచ్చి మనోడికి ఇస్తాను. పాలు తీసుకుని వచ్చి పాల కేంద్రంలో పోసి అబ్బో అసలు పాల కేంద్రంలో రాపించుకొని
వదిలి సత్యతే ఈ నాన్న నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు ఇది ఇష్టం వదిలి పాల కింద దగ్గర పోసి పాల శాతము పాల లీటర్స్ ఎంతో చూసి డైరెక్ట్గా ఈ కార్డు మీకు తీసుకొచ్చి ఇస్తాము. ఏది ఎక్కడ ఏం తప్పు జరగకుండా విత్ క్యామ్ తోటి తీసుకొచ్చేసి ఇదిగో మన కస్టమర్కి ఇస్తున్నాము. పేడ తీసుకొని దీన్ని భద్రపరుస్తాం. మీరు తీసిచ్చినా ఓకే, లేదా మేమైనా బరి దగ్గర ఉన్న పేడ తీసుకెళ్ళిపోతాం. మీరు తీసిచ్చినా ఓకే, లేదా మేమైనా పేడ తీసుకెళ్ళిపోయి దీన్ని భద్రపరిచి గ్లోబల్ గ్యాస్, పిడకలు, సేంద్రియ ఎరువులు తయారు పేడ తీసుకొచ్చి ఇలా ప్రత్యేకంగా స్థలం తీసుకొని మనం మీకు ఎట్లా ప్లేస్ ఉండదు కాబట్టి పేడ 1 సెంట్ అయినా స్థలం కావాలి మన పర్యావరణంలో, అంటే మనం పెంచే బరువుల దగ్గర ఒక స్థలం కావాలి కాబట్టి మేము విడిగా తీసుకొచ్చి ఇలా భద్రపరిచి వీటి వల్ల గ్లోబల్ గ్యాస్, పెయింటు, ఇంకొచ్చేసి సేంద్రియ ఎరువులు, పిడకలు ఇలాంటి ఎన్నో చేస్తాము. వీటి వల్ల ఇలా చేసి ఆ డబ్బులు కూడా మీకే ఇస్తాము. ఈ పేడ వల్ల ఎంత లాభం వస్తే అంత మంచిది. వీటి వల్ల ఫారెన్ ఎక్స్పోర్ట్ కూడా ఉంది. పేడ వల్ల, ఈ డగ్గును తీసుకొచ్చి ఇలా భద్రపరిచేసి మీకు ఎటువంటి ఎలా వీలైతే అలా